రాష్ట్రంలో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. గరిష్ట ఉష్ణోగ్రతలు వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు ఐఎండీ అధికారులు. అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం, వడగాలులు వీచే అవకాశంతో జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో వేడిగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల మధ్య ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. మరోవైపు ఇవాల్టి నుంచి రోహిణీ కార్తె ప్రారంభమైంది. మామూలుగానే రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయంటారు. జూన్ 7వ తేదీ వరకు ఈ కార్తె ఉండనుంది. ఈ 15 రోజులు వేడిగాలులు, తీవ్రమైన ఎండలుంటాయని వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ ఇచ్చింది. రోహిణీ కార్తెలో వచ్చే వడగాలులు అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. వ్యవసాయంలోనూ రోహిణీ కార్తెకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వర్షాకాలానికి రైతులు ఈ కార్తెలోనే సిద్ధమవుతూ ఉంటారు. పొలాలను సిద్ధం చేసుకోవడం మొదలు పెడతారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఐఎండీ. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు వర్ష సూచన చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. రాష్ట్రంలో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. గరిష్ట ఉష్ణోగ్రతలు, వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు ఐఎండీ అధికారులు. అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం, వడగాలులు వీచే అవకాశం ఉండటంతో జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో వేడిగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల మధ్య ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. మరోవైపు ఇవాల్టి నుంచి రోహిణీ కార్తె ప్రారంభమైంది. మామూలుగానే రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలుంటాయంటారు. జూన్ 7వ తేదీ వరకు ఈ కార్తె ఉండనుంది. ఈ 15 రోజులు వేడిగాలులు, తీవ్రమైన ఎండలుంటాయని వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ ఇచ్చింది. రోహిణీ కార్తెలో వచ్చే వడగాలులు అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. వ్యవసాయంలోనూ రోహిణీ కార్తెకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వర్షాకాలానికి రైతులు ఈ కార్తెలోనే సిద్ధమవుతూ ఉంటారు. పొలాలను సిద్ధం చేసుకోవడం మొదలు పెడతారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఐఎండీ. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు వర్ష సూచన చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత, వేడిగాలులు ప్రమాదకరంగా మారాయి. వారం రోజుల్లోనే జిల్లాల్లో వడదెబ్బకు 24 మంది చనిపోయారు. ఎండలో పనిచేసే కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండకు తోడు అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 45కు పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి పంట పొలాలు, గడ్డివాములు, పశువులు, ఈత తాటివనాలు కాలి బూడిదయ్యాయి. వరి కొయ్యల మంటల కారణంగా దాదాపు 60 లక్షల నష్టం వాటిల్లింది. ఇక జిల్లాలో ఎండ తీవ్రతపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. ఈరోజు రోహిణీ కార్తె వచ్చింది. రోహిణీ కార్తె రాకముందు నుంచే కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ప్రచండ బాణుడై మండుతుంటే జనాలు పిట్టల రాలిపోతూ ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 మందికి పైగా వడదెబ్బ మరణాలతోటి చనిపోగా అనేక అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా జగిత్యాల జిల్లాలో గీత కార్మికుడు వడదెబ్బకు గురై చనిపోయాడు. తర్వాత నిన్న తిమ్మాపూర్ మండలంలోని పోరండలో ఒక వ్యక్తి చనిపోయాడు. మొన్న కరీంనగర్లోని సివిల్ హాస్పిటల్ దగ్గర ఒక వృద్ధుడు చనిపోయాడు. అదేవిధంగా గోదావరి కని కావచ్చు, తర్వాత రామగుండం ప్రాంతంలో కావచ్చు చాలామంది ఎండ దెబ్బకు మరణిస్తూ ఉన్నారు. అదేవిధంగా 10ల కొద్దీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న నిప్పురవ్వ పడితే చాలు మంటలు చెలరేగి అనేక లక్షల కోట్ల విలువైన ఆస్తులను నష్టం చేస్తోంది అగ్ని ప్రమాదాలు. ముఖ్యంగా వరి పొలాల్లో వరి కొయ్యలను కాలబెట్టేందుకు రైతులు పెడుతున్న నిప్పు అనేక ప్రమాదాలను తెచ్చిపెడతా ఉంది. ఆ పొలంతో పాటు చుట్టుపక్కలకు మంటలు వ్యాపించి అనేక మంది రైతుల పొలాలను, తర్వాత ధాన్యాన్ని, పశువులను కూడా బుగ్గి చేస్తూ ఉన్నాయి. నిన్న జరిగిన ప్రమాదంలో హుజరాబాద్ దగ్గర 2 పశువులు మృత్యువాత పడ్డాయి. గతంలో వృద్ధులు అందులో మంటలలో పడి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. తర్వాత ఎండ తీవ్రతకు బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఇక్కడ అన్న వచ్చి నీళ్ళు తాగుతున్నాడు. అన్న ఎట్లా ఉంది ఎండ? ఎటు నుంచి వస్తున్నారు? బాగుందండి. ఎండ ఎవరికి వేస్తారు? ఈ కన్మూరు వచ్చిన మల్లడిపల్లి నుంచి వెనక మండలం
ఏం పని మీద వచ్చినావు? మన పైపులు మన మెట్ల పైపుల కొరకు వచ్చిన ఇప్పుడే ఎండ కొడుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. ఊళ్ళలో ఎట్లా ఉంది? బాగా మన పొలాల్లో మంటలు పెడుతున్నారు, బాగా మా పొలాలు కాలుతున్నాయి, బాగా గడ్డి ఇట్లా బాగా ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు ఆ పొలానికి పెట్టిన అగ్గి చుట్టుపక్కల వ్యాపించి ప్రమాదాలు జరుగుతలేవా? ప్రమాదం ఏం లేదు సార్, ఏం లేదు. పిప్పలు కాలుతున్నాయి, పశువులు కాలిపోతున్నాయి, పత్తులు గడ్డి పొలకి ఇట్లా కాలిపోతున్నాయి, కొంచెం ఇబ్బంది ఉన్నది. ఇక అది కొంత కలబెడుతుండ్రు, అది కోయకాలు కాలని కాలబెడుతుండ్రు సార్. కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు, మరి పద్ధతి కాదు. కానీ మరి ఆ కోయకాలు నాగాలు తట్టి అట్లా వస్తుందా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి, రైతులకు వస్తుందా అందరూ కాలబెడుతున్నారా? అట్లానే కాలబెడుతుంది సార్. ఓకే, ఎట్లా వడగాలు ఎట్లా ఉన్నాయి? మంటలు కానీ బయటికి బాగున్నాయి, వడగలు బాగా కొడుతున్నాయి. అది ఇప్పుడైతే ఎండ కొడుతుంది, బాగా 40-45 దాకా పెరిగింది. పని మీద బయటకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎండ తీవ్రతకు తలకు ఏదో ఖర్చిపో టవలో కట్టుకున్నారు. ఉండని ఏం పని మీద వచ్చినావు ఇక్కడికి బయటికి? 10 గంటలకు వచ్చిన. ఎట్లా ఉంది వారం రోజులలో ఎండ? ఎండ బాగుంది, ఎండ మండిపోతుంది, జనాలకు పరిచయం అవుతుంది, ఉడకపోతా, కరెంటు సగం ఉండలేదు, ఇది సంగతి. ఇప్పుడు ఇలా రోని కార్తీస్ వచ్చింది, రోన్లో రోగాలు వలుగుతాయి అంటారు కదా, రోడ్లు రోగాలు వలుగుతాయి అంటారు. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు రేపటి నుండి? మళ్ళీ బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, బాగానే ఉండేటట్టున్నది. ఒకటి, మీరు పని మీద బయటకు వచ్చినప్పుడు మీ ప్రాణం ఇంపార్టెంట్, ఇంట్లో ఉండే పిల్లలు ముసలి ప్రాణం ఇంపార్టెంట్. ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఇంటి దగ్గర? ఇంటి దగ్గర కూలర్లు వేసినా లేదు, సరిపోతలేదు, ఫ్యాన్ వేసినా సరిపోతలేదు, ఏది వేసినా సరిపోతలేదు, మళ్ళీ కరెంటు పోతుంది వస్తుంది, ఇది సంగతి. ఇప్పుడు ప్రజెంట్ మనం కమాన్ ఏరియాలో ఉన్నాం. కమాన్ ఏరియాలో కూడా చాలా నిర్మానుష్యంగా అనిపిస్తుంది. ఒక ఆటో డ్రైవర్ వచ్చిండు, అన్న వాటర్ పెట్టుకున్నావు కానీ ఎండకు ఎట్లా ఉంది ఎండ? గిరాకీ లేదు, ఎవరు వెళ్తలేరా బయటికి? ఎండకు వెళ్తలేరు. నీకు ఎట్లా ఉంటుంది రోడ్ల మీద తిరిగినప్పుడు? మంట ఘోరంగా ఉన్నది, వేడి ఘోరంగా ఉన్నది. మరి ఏం చేస్తున్నావు? ఖర్చు కూడా కట్టుకోకపోతుంది. కిరాయిలు లేవు, ఏం లేవు, బస్సు ఫ్రీ అయినాయి, అన్నీ ఫ్రీ అయినాయి, కిరాయిలు లేవు, ఏం లేవు. మంచినీళ్ళ బాటిల్ పెట్టుకున్నాను ఎన్ని దాకా ఇప్పటివరకు? ఇగో గరం అవుతుంది, నిమిషంలో గరం అవుతుంది, అంతా ఎండ కొడుతుంది, చల్లటి కొనుక్కొని పెట్టుకుంటే గరం అయిపోతుంది. గరం అవుతుంది. ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడించిన బయటకు వచ్చిన కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎండ తీవ్రతతోటి వశపడకుండా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం 11 గంటల నుంచి, అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా తీవ్రమైన ఎండ వస్తుంది. రోడ్ల, ఎందుకంటే ఇది స్మార్ట్ సిటీ కూడా అయింది కాబట్టి ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఉన్నాయి, తర్వాత తార్ రోడ్లు ఉన్నాయి. ఎండ మొత్తం రోడ్లు వేడెక్కి సాయంత్రం వరకు కూడా ఒక్కపోత వస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది మెకానిక్లు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న జనం ఒక్కసారి చెట్టు నీడకు వస్తే ఎంతో సేదతీరుతారు. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ మనకు కరీంనగర్ కమాన్ చౌరస్తాలోని ఇక్కడ ఒక మెకానిక్ షాప్ ఉంది. పవన్ ఈ మెకానిక్ షాప్ ఓనరు. ఆయన ఒక 6 ఏళ్ల కింద ఒక చిన్న మొక్క పెడితే అది ఇప్పుడు పెద్ద వృక్షమై నీడనిస్తుంది. దాని నీడనే రంజాన్లు ఏర్పాటు చేసి చల్లటి నీళ్లు కూడా అందిస్తూ ఉన్నాడు. ఎండలో వచ్చారు మీరు, తాగండి చల్లటి నీరు, చెట్టు కింద సేదతీరు అంటూ కవిత్వం కూడా రాశాడు. ఆ అన్న మనతో పాటు ఎట్లా ఉంది ఎండ తీవ్రత, ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చిన జనాలు ఏమనుకుంటారు అడుగుదాం. పవన్ భాయ్, ఎట్లా ఉంది? మొత్తం చెట్టు అయితే పెట్టినావు, నీకైతే నీడ ఉంది, జనాలు ఏమంటున్నారు? జనాలు చాలా సంతోషపడుతున్నారు. ఇంత అధునాతన కాలంలో చెట్టు నీడ మాకు ఒక చల్లటి ఉపశమనం ఇస్తుందని చాలా సంతోషపడుతున్నారు. నేను కూడా ఎంతో సంతోషపడుతున్నాను. నా వర్క్ హార్డ్ వర్క్ అయినా కూడా వాళ్ళని చూసే వరకు వాళ్ళ మాటలు విని తృప్తి పడిపోతున్నాను. నేను నా కష్టాన్ని కూడా మర్చిపోతున్నాను. వాళ్ళ నీళ్ళు తాగిపెట్టే వాళ్ళైనా ఈ చెట్టు ఇక్కడ ఉండడం వల్ల మాకు ఇంత ఈ కమాండ్ ఏరియాలో, అంటే ఈ స్మార్ట్ సిటీలో కమాండ్ కాడ చెట్టు ఉన్నదంటే ఓన్లీ పవన్ మోటార్ వెండింగ్ కానీ ఉన్నదని తెలిసిపోయింది. ఓకే, చెట్టు నీడ మీకు ఎంతవరకు మిమ్మల్ని కాపాడుతుంది? చెట్టు నీడ ఈరోజు మాతో వచ్చిన రైతులైనా ఎవరైనా కూర్చొని ఇక్కడ పని చేయడానికి ఆస్కారం ఉన్నది, చాలా ఉపయోగపడుతున్నది మాకు. ఇది ఒకప్పుడు నేను చిన్న ఆలోచన తట్టింది నాకు, చెట్టు షాప్ ముంగట ఉండాలి, రైతులు బయట నుంచి వస్తారు కాబట్టి లోపల సరైన ప్లేస్ ఉండదు కాబట్టి బయట కూర్చోవడానికి ఉండాలని ఆలోచన కొద్ది పెట్టాను. ఈరోజు ఇంతమందికి ఉపశమనం జరుగుతుందంటే నేను ఎంతో గర్వపడుతున్నానండి. రైతులు కూడా ఉన్నారు కొంతమంది. అన్న, ఎట్లా ఉంది ఊర్లలో ఎండ? చాలా ఉంది, బాగుంది. 48 దాకా వస్తుంది. మాది కరీంనగర్ మండలం రూరల్ చెర్లాబుత్కూరు గ్రామము. 46 నుంచి 48 దాకా వస్తుంది. ఇక మోటార్ ఖరాబ్ అయిందని వాళ్ళు వచ్చిన, ఎందుకంటే మళ్ళీ నార్లు పోసుకునే సీజన్ స్టార్ట్ అయింది కదా. వచ్చేసరికి ఇక్కడ పవన్ బాయ్ షాప్ దగ్గర మంచిగా వచ్చిన రైతులకు నీళ్లు, చెట్టు కూడా సదుపాయం మంచిగా ఉంది, చల్లగా ఉంది. ఇక్కడ ఈ ఊర్లలో చెప్పండి, బావులు ఎండిపోయినాయి, చెరువులలో నీళ్ళు ఉన్నాయి, ఎట్లుంది ఇప్పుడు ఎండల తీవ్రత? ఇప్పుడు ప్రెజెంట్ పొజిషన్ అయితే బావులు అయితే ఎందుకంటే ఎండిపోలేదు, చెరువులలో నీళ్ళు ఉన్నాయి కొద్దిగా, ఎందుకంటే వాటర్ వస్తున్నాయి కాబట్టి ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్గా అయితే ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పని ఉంటే తప్ప అసలు బయటికే రావద్దని చెప్తా ఉన్నారు. ఒకవేళ వచ్చినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, మిగతా చోట్ల కూడా ఈ ఎండ దెబ్బకు గురై హాస్పిటల్లో చేరే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.